హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి దమ్‌కే సేమియా అండి. అంటే కోవా సేమియాలంటారు గదా! అదే. అది మా తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వచ్చాను. పండగ ముందు రోజైతే ఇక్కడ ఉదయాన్నే వచ్చేసానండి. వాళ్ళకైతే చేసుకోవడం చేతగా ఈ సేమియాలు కరెక్ట్‌గా కొలత ప్రకారమే చేయాలి. కొలత కొంచెం అటు ఇటుగా అయినా సరే సేమియా మొత్తము సంగటిగా అయిపోయిద్దండి. అందుకని జాగ్రత్తగా కొలత తీసుకొని చేసుకోవాలి. ముందుగా అయితే నేను సేమియాలు మొత్తము కట్ చేసి ఒక సగం సగంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. సన్నటి సేమియాలైతే కోవా సేమియాలకి చాలా బావుండిద్ది. ఇవి మొత్తము 3 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. మరి పొడుగ్గా అయితే బావుండవు. అందుకని చెప్పేసి 3 భాగాలుగా తుంచి ఒక ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి సన్నటి సేమియాలు. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయిద్దండి. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా వండుకోవాలి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయసలు. ఈ విధంగా సేమియాలు తుంచి ఒక ప్లేట్‌లో అయితే పక్కన పెట్టుకోవాలి. ఓ 2 ప్యాకెట్లయితే తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి అర కేజీ ఉంది. 2 ప్యాకెట్లు కేజీ. కేజీకొచ్చేసి కేజీన్నర చక్కెర తీసుకోవాలి. లేదు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక పావు కిలో, 1 1/4 కిలో చక్కెరైతే సరిపోతుంది. దీంట్లో వేసే ప్రతి ఐటెమ్ గూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బావుంటుంది. కోవా కానీ, జీడిపప్పు, బాదము, ఎండు ఖర్జూరము మొత్తం వేసుకుంటారు. మనం వేసే దాన్ని బట్టి టేస్ట్ గూడా వస్తుందండి. ఈ విధంగా చక్కెర చూడండి 1.5 కిలో చక్కెరైతే తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చెక్క, మొగ్గ, 4 యాలుక్కాయలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పాలకోవా ఒక అర కేజీ. రెడీమేడ్ తెచ్చుకోవచ్చు. పాలు ఒక 2 లీటర్లు. ఇది నెయ్యండి. ఒక 4 గిద్దలైతే నెయ్యి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక గిద్ద వేసినా సరిపోయిద్ది. అంటే గిద్ద అంటే ఒక 100 గ్రాములు అనుకుంటాను. నాకు తెలీదు కరెక్ట్‌గా. 4 గిద్దలైతే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టేసి స్టవ్ మీద నెయ్యి వేసుకొని ఆ సేమియాలైతే అందులో వేయించుకుంటున్నాను. చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువగానే లాగిద్ది. మనం కొంచెం వేసి వేయించుకోవాలి. ముందు జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు కొంచెం సగం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎండు ద్రాక్ష త్వరగా వేగిపోయిద్ది. అందుకని చెప్పేసి ఒక 2 నిమిషాల తర్వాత ఎండు ద్రాక్ష అయితే వేసి బాగా నెయ్యిలో వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. జీడిపప్పు ఒక అర కేజీ ఏసినా బావుండిద్దండి. కేజీకి అర కేజీ జీడిపప్పు. రంజాన్ పండుగ వస్తుందంటే నెల మొత్తము సేమియాలు పడుతూ ప్రతి ఇంట్లో రోజుకొకరు చెప్పున మా ఇంట్లో ఈరోజు, మీ ఇంట్లో ఈరోజు అని ప్రతి ఇంట్లో కూడా సేమియాలు పిండి కలుపుకుంటూ స్వయంగా మనం పిల్లలు, పెద్దలు చేస్తూ ఉంటే ఆ సందడి వేరేగా ఉండేది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి? కష్టం చేయలేక మొత్తం రెడీమేడ్ తెచ్చుకొని చేసేస్తున్నారు. మేము గూడా అలాగే చేసుకుంటున్నామనుకోండి. ఇంతకుముందులా చేయలేక మిషన్‌తో రెడీమేడే చేస్తున్నామండి. ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్ష బాగా దోరగా వేయించుకొని పక్కన ఒక ప్లేట్‌లో అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఎండు ఖర్జూరం అయితే వేసుకోలేదు వీళ్ళు. అది గూడా వేసుకోవచ్చు మన ఇష్టము. ఇవి వేయించి ఒక ప్లేట్‌లో తీసుకున్న తర్వాత సేమియాలు 2, 3 సార్లుగా కొంచెం కొంచెం వేసి బాగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఒక్కసారి వేయడం వల్ల ఏమైద్దంటే సేమియాలనేవి సరిగా వేగవు. అందుకని చెప్పేసి 2, 3 సగాలుగా వేసి బాగా వేయించుకోవాలి నెయ్యిలో. అవి ఆల్రెడీ మిషన్‌లో వేయించే ఇస్తారు. కాకపోయినా మనం నెయ్యిలో కొంచెం సేపు వేయించుకుంటే బాగా రుచిగా వస్తాయి. పాలకోవా మనం పాలతో ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఇంట్లో బాగా పాలు మరిగించి కోవా వచ్చేంత వరకు చేసుకుంటే ఇంకా బావుండిద్దండి. కాకపోతే చాలా టైం పట్టిద్ది. అది 2 గంటల పైన పట్టిద్ది కాబట్టి, మనము స్వీట్ కోవా అయితే బేకరీలో అమ్ముతారు కాబట్టి అది తెచ్చి అది వేసుకున్నా బావుంటుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యయితే వేస్తున్నాను. ఆ నెయ్యి వేసుకొని ఆ సేమియాలు అందులో కొంచెం వేసుకొని వేయించుకుందాము. చూడండి వీడియోలో చూపించిన విధంగా నెయ్యి వేసేసి సేమియాలు కొంచెం కొంచెంగా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా వేయించుకోవాలి.
కొన్నే వేస్తున్నాను నేను. ఒక్కసారి మొత్తం వేయడం వల్ల ఏందంటే, ఆ గిన్నె గూడా సరిపోదు, సరిగా వేగవు కూడా. అందుకని చెప్పేసి ఈ విధంగా కొన్ని వేస్తున్నాను. ఈ విధంగా అయితే సేమియాలు వేయించుకోవాలండి. అటు ఇటు 4 వైపులా తిప్పుతూ చూడండి దోరగా అయితే వేగాయి. ప్లేట్‌లో అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలాగే ఇంక మిగతా సేమియాలు గూడా వేసి ఇలాగే వేయించుకోవాలి. రెండోసారి గూడా మిగతా సగం వేయించేసాను. అది గూడా తీసి పక్కన ప్లేట్‌లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారుతాయి ఒక 10 నిమిషాల పాటు. సేమియా మొత్తం తీసేసాక అదే గిన్నె స్టవ్ మీదయితే పెట్టుకుంటున్నాను. అదే గిన్నెలో పాలు కూడా వేసుకోవాలి. 2 లీటర్ల పాలు మొత్తం వేసేస్తున్నాను. చిక్కటి పాలు తీసుకొని ఇలా వేసుకుంటే బాగా రుచిగా వస్తాయండి సేమియాలు. పాలు మొత్తం వేసిన తర్వాత కొంచెం నీళ్లు ఒక గ్లాస్ నీళ్లు వేసి బాగా కలిపి అందులో వేసుకోవాలి. నీళ్లు ఎక్కువ అవసరం లేదు. ఒక్క గ్లాస్ చాలు. చూడండి ఈ విధంగా కలిపేసి మొత్తం వేసుకోవాలి. పాలు స్టవ్ మీద పెట్టేసినాక బాగా 2, 3 సార్లు పొంగొచ్చిన తర్వాత సేమియాలైతే అందులో వేసుకోవాలి. ఒక పచ్చి వాసన పోయేంత వరకు అనుకోండి. జిలేబీ కలర్ తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వేసి నీళ్ళలో కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా అందులో వేయడం వల్ల ఎక్కువ పడిపోయిద్ది. అందుకని మనం ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న గిన్నెలో వేసి కలుపుకొని, ఆ పాలు పొంగొచ్చిన తర్వాత అందులో అయితే వేసుకోవాలి. మనకు కలరు ఎంత కావాలో ముందు కొంచెం వేసుకొని, తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. కొంతమంది లెమన్ కలర్ వేస్తారు. అది పెద్దగా బావుండదండి సేమియాలకి. జాంగ్రీ కలర్ అయితేనే చాలా బావుండిద్ది. ఆ సేమియాలు ఉడికిన తర్వాత బాగా అట్రాక్షన్‌గా ఉండిద్ది ఆ కలరు. అందుకని ఈ కలరే ఎక్కువ యూజ్ చేయండి. లెమన్ కలర్ అంత బాగుండదు. పాలైతే పొంగొచ్చేస్తున్నాయి. 2, 3 సార్లయితే పొంగొచ్చేసాయండి పాలు. ఈ విధంగా బాగా మీగడ పక్కన ఉండిద్ది కాబట్టి మొత్తం కలుపుకోవాలి బాగా. 10 నిమిషాల పాటు పాలు బాగా కాగినాయి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను అందులో. వేసుకున్న తర్వాత సేమియాలు వేసినాక కలర్ చూసుకొని అప్పుడు వేసుకోవాలి చివర్లో. ఇప్పుడైతే అర్థం కాదు పాలల్లో. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం తక్కువే అనిపిస్తుంది. సేమియాలు పడ్డాక అర్థమైద్దండి కలర్ మొత్తము ఎలా ఉందనేది. సేమియాలు ఇప్పుడు వేసేస్తున్నాను అందులో. సేమియాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క 2 నిమిషాలు ఆదమర్చినా గానీ మొత్తం సంగటయిపోయిద్ది.
ఈ విధంగా వెంటనే వేసేసి బాగా కలుపుకోవాలి. సేమియా మొత్తం పాలైతే బాగా పీల్చేసిద్దండి. 2, 3 నిమిషాల్లోనే పీల్చేసిద్ది. వెంటనే చక్కెర వేసేయాలి. సేమియాలు మొత్తం అయితే పాలల్లో వేసేసాను. ఈ విధంగా ఫాస్ట్‌గా వెంటనే కలుపుకోవాలి. ఆ పాలు మొత్తము ఇంకిపోతాయి ఈ సేమియాలో. ఇంకిపోంగాల్నే వెంటనే చక్కెరైతే వేసుకోవాలి. చక్కెర వేయడం వల్ల కొంచెం లూజ్ వచ్చేసిద్ది. చెక్క, మొగ్గ ఈ నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నానండి. అది ఇప్పుడైతే దాని మీద చల్లుతున్నాను. యాలుక్కాయలు కూడా మొత్తము దీని మీదయితే చల్లేస్తున్నాను. ఈ విధంగా వేసి కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి. పాలు మొత్తం బాగా ఇంకిపోయాయండి. చక్కెరైతే అందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కసారిగా వేసేసి బాగా 4 వైపులా కలుపుకోవాలి. ఈ పాలల్లో ఈ చక్కెర వేసిన తర్వాత లూజ్ అయిపోయిద్ది చక్కెర మొత్తము షీరాలాగా. ఇప్పుడు సేమియాలు ఉండలుగా ఉంటాయి కాబట్టి, ఆ సేమియా ఉండలు కొంచెం లైట్‌గా చెంచాతో కలుపుకుంటూ ఉండలు లేకుండా చేసుకోవాలి 4 వైపులా. చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత సేమియాలు విడివిడిగా వచ్చేసాయి. ఈ విధంగా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి చిన్నగా ఉడికించుకోవాలి. కలరు సరిపోలేదండి. అందుకని చెప్పేసి ఇంకొంచెం వేస్తున్నాను. ఇలాగే కొంచెం నీళ్ళల్లో కలుపుకొని దాని మీదయితే చల్లుకుంటే చాలా బావుండిద్ది. చివర్లోనే వేయాలి కలరు ఒక్కసారిగా వేసుకోకూడదు. మరీ రెడ్‌గా వచ్చేస్తాయి. కొంచెం వేసి చూసుకొని సరిపోకపోతే చివర్లో కలుపుకోవచ్చు ఈ విధంగా. సేమియాలు చేసిన రోజు కన్నా పక్క రోజు నుంచి చాలా బావుంటాయండి. ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టాల్సిన అవసరం లేదు. బయటే వారం రోజులు గ్యారంటీగా నిల్వ ఉంటాయి. ఇంతేనండి సింపుల్ దమ్‌కేస్ సేమియా. ఈ విధంగా చేసుకోండి. మీరు గూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకుండాలి.